ప్రభునందు ప్రియులారా, నేను మీటింగ్స్లో చాలా బిజీగా ఉండి కూడా సడన్గా ఈ వీడియో చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ మధ్యకాలంలో చాలా రోజుల నుంచి కొన్ని వీడియోలు చేయట్లేదు. కారణం ఏంటో కూడా నేను మీకు తెలియచేశాను. మీటింగ్స్ ఫుల్ బిజీలో ఉన్నాను. కొన్ని వేల కిలోమీటర్లు తిరగటమే దీనికి కారణం. గతంలో నేను దేవుని యొక్క ప్రవచనాలు, ఆయన కళ్ళద్దాల్లో నుంచి ప్రపంచ భవిష్యత్తు కార్యక్రమాల్లో ఆయన ఏం చెప్పబోతున్నాడో, ఎలా ప్రభు మాట్లాడుతున్నాడు, ప్లానెట్స్ ద్వారా అంటే గ్రహాలలో మార్పుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు అని నేను చెప్పాను కదా. అదే ఇప్పుడు జరిగింది. ఈ విషయం మనం ఈరోజు ఉదయమే చూసాం, ఇందాకడే చూసాం. అదే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ క్రాష్లో ఆయన చనిపోవటం. ముందుగా ఇబ్రహీం రైసీ గారికి సంతాపాన్ని తెలియచేస్తున్నాను. వారు ఏ మతమైనా సరే ఆయన కూడా ఒక దేశానికి అధ్యక్షుడు కాబట్టి ఖచ్చితంగా సంతాపం తెలియచేయటంతో పాటు దేవుని చిత్తమేంటో ఇప్పుడు చాలా వివరణాత్మకమైనటువంటి అంశంలోనికి వస్తున్నాం. ఒక్క పాయింట్ కూడా మీరు విడవకూడదు, జాగ్రత్తగా వినాలి. టైటిల్ ఆల్రెడీ మీరు చూశారు. ఆనాడు మొర్దుకై, ఈనాడు ఇబ్రహీం రైసీ. ఏంటి అసలు ఇది? పోయిన నెలలో ఇజ్రాయెల్ దేశంలో సంవత్సరానికి ఒకసారి చేసేటువంటి పూరీము పండుగ రోజున పౌర్ణమి వచ్చిందని ఆల్రెడీ పోయిన నెలలో నేను చెప్పాను. ఎస్తేరు గ్రంథం నాటి నుంచి కూడా ఇశ్రాయేలు పూరీము పండుగ చేస్తుంటారు. కానీ పూరీము పండుగ రోజున ఎప్పుడో ఒకసారి రేరుగా పౌర్ణమి వస్తూ ఉంటుంది. అప్పుడు ప్రపంచంలో చాలా వింతైన పరిణామాలు జరిగాయని, గతంలో ఈ పూరీము పండుగ రోజున పౌర్ణమి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ దేశపు అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు పుట్టాడని, ఇరాన్ డైనమిక్ ప్రిన్స్ అయదుల్లా ఖొమ్నీ కూడా పుట్టాడని, దేవుడు ప్లానెట్స్ ద్వారా మాట్లాడటం 2017లో అమెరికా మీద వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణం, 3 నెలల క్రితం వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణం ద్వారా ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడని ఇట్లా క్లారిటీ ఇవ్వటం జరిగింది. అయితే పోయిన నెలలో పూరీము పండుగ రోజున పౌర్ణమి వచ్చింది, ఒకటి జరగబోతుంది అని చెప్పాం. ఇరాన్ యుద్ధం స్టార్ట్ చేసింది. హిజ్బుల్లా, హౌతీ అండ్ హమాస్తో యుద్ధం స్టార్ట్ చేయటం. ఈ ఉదయకాల సమయంలో వింతైనటువంటి పరిణామం జరగటం ఆనాడు కూడా మనం చెప్పుకున్న విధానంలోనే భాగమే అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇరాన్ దేవుని ప్లాన్లో ఉన్న దేశము, అది చాలా దేవునికి ఇంపార్టెంట్ దేశము. అయితే ఇరాన్ దేశాన్ని చాలాసార్లు దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు. అయితే మనం పాయింట్లోకి వస్తున్నాము. ఎస్తేరు గ్రంథంలో హామాను అనేటువంటి వాడు ఇశ్రాయేలుని, యూదుల్ని హతమార్చాలని ఇండియా నుంచి ఇథియోపియా వరకు 127 సంస్థానాలకి తాకీదులు పంపించి అందరిని చంపేయాలని పెద్ద ప్లాన్ చేస్తే ఎస్తేరు అండ్ మొర్దుకై ప్రార్థనాపూర్వకంగా జయం పొంది చివరాఖరికి ఎవరైతే ఇశ్రాయేలుని, యూదుల్ని చంపాలని చూశాడో ఆ హామానే హతమైపోయాడు. హామాను హతమైపోయిన తర్వాత ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే సంబరాలు చేశారు. ఎక్కడెక్కడ చేశారంటే షూషన్ అనేటువంటి కోటలో కూడా చాలా సంబరాలు చేశారు. ఎస్తేరు గ్రంథంలో షూషను కోటలో కూడా సంబరాలు చేసినట్టుగా మనం చూస్తాం. షూషను కోట అంటే ఏంటి తెలుసా? నౌ ద షూషన్ ఇన్ ఇరాన్. ఆనాడు ఎస్తేరు గ్రంథంలో ఇశ్రాయేల్ని చంపాలని చూసిన బ్యాచ్ హామాను కూడా ఇరాన్ దేశస్థుడే. అసలు షూషన్ కోట ఇరాన్ దేశంలోదే. అదే ఆనాడు సామ్రాజ్యము. అయితే ఇరాన్కి అండ్ ఇజ్రాయెల్కి ఫస్ట్ నుంచి కూడా బద్ధ వైరమే, అన్నదమ్ముల మధ్య వైరమే. అయితే ప్రభు మాట్లాడుతూ వచ్చాడు ఇరాన్ దేశంతో చాలాసార్లు. ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు ఉదయం చనిపోయినటువంటి ఇబ్రహీం రైసీ ఇరాన్ దేశానికి అధ్యక్షుడైనటువంటి ఆయన, ఇతడు అతివాద రాడికల్ మతవాది. ఈయన ఇరాన్లో హార్డ్ లైన్ లీడర్ అంటారు. అంటే ఫాస్ట్ మేకింగ్ డెసిషన్ తీసుకుంటాడు. ఈ ఇరాన్ దేశం మీకు ఇంకా బాగా గుర్తుండాలంటే బైబిల్ గ్రంథంలో దేవుని హస్తం వచ్చి బెల్షజరు ఆ దేశానికి రాజుగా ఉన్నప్పుడు, అంటే అప్పుడు కల్దీల సామ్రాజ్యానికి బెల్షజరు ఉన్నప్పుడు మెనే టెకిల్ ఉఫార్సిన్ అని వచ్చిందే, ఆ దేశమే ఇది. అంటే దేవుడు ఈ సామ్రాజ్యాన్ని లెక్క తూచాడు. తక్కువగా ఉన్నప్పుడు తీసిపడేసి కల్దీల దగ్గర నుంచి తీసేసి మాదీయులకు, పారసీకులకు ఇచ్చాడని మనం బైబిల్లో చూస్తాం. అప్పుడు ఇరాన్ దేశము, అంటే అప్పుడు మాదీ పారసీక దేశం, ఇప్పుడు ఇరాన్. అప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నిన్నగాక మొన్న సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్ అయినటువంటి అయదుల్లా ఖొమ్నీతో కూడా దేవుడు చాలాసార్లు మాట్లాడి దర్శించాడని గతంలో కూడా నేను చెప్పాను. సిలువ దర్శనం ఆయన గదిలోకి వచ్చింది. దేవుడు మాట ఆయన వినలేదు, చాలా పనిష్మెంట్ పొందాడని కూడా గతంలో మనం చెప్పుకున్నాం. అట్లాగే ఇప్పుడు చనిపోయిన ఇబ్రహీం రైసీని కూడా దేవుడు చాలాసార్లు దర్శించి మాట్లాడాడు. వీళ్ళెవరు సరి చేసుకోకుండా ఏం చెప్పారంటే, మొన్న ఈ మధ్య రీసెంట్గా ఇరాను
ఇజ్రాయెల్ తగ్గపోరుగా బాంబులు వేసుకొని ఫైటింగ్ చేసుకున్నారు కదా ఈ నెలలో. దేవుడు చూస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా. ఇబ్రహీం రైసీ చాలా రాడికల్గా మాట్లాడి అణు ఆయుధాలు వదులుతాను, మేము ఖచ్చితంగా ఇజ్రాయెల్ మీద అణుబాంబులు వదిలే అవకాశం ఉందని ఈయన దురుసుగా మాట్లాడేసరికి దేవుడు ఎంటర్ అయ్యాడు కాబోలు. ఆ విషయం మనం ఇప్పుడు గ్రహిస్తున్నాం. దేవుని జడ్జిమెంటే మనం అనుకోవచ్చు. దేవుని చేతుల్లో లేకుండా ఇరాన్లో ఏది జరగదు. ఎందుకో తెలుసా? ఈ దేశము దేవునికి చాలా ఇంపార్టెంట్. ఈ దేశంలోనే ప్రపంచ విజన్ అంటే దేవుడు ప్రపంచ భవిష్యత్తుని తన భక్తులకు చూపించాడు. నంబర్ 1, దానియేలు ఎండ్ టైం దర్శనాలు దేవుడు ఈ గ్రంథంలోనే అంటే ఈ దేశంలోనే చూపించాడు. అంటే దానియేలు దర్శనము మనం చూస్తాము. దానియేలు గ్రంథంలో ఒక దర్శనం వచ్చింది, అది ప్రపంచ భవిష్యత్తు దర్శనము. ఆ దర్శనంలో దానియేలు చూశాడు 4 జంతువులు కనపడినవి. 1 సింహం వంటిది, 2 ఎలుగుబంటి వంటిది, 3వది చిరుతపులి వంటిది, 4వది 10 కొమ్ముల మృగము, దాంట్లో చిన్న కొమ్ము పైకి లేచింది. అదే రేపు ఎండ్ టైంలో రాబోతున్నటువంటి 10 రాజ్యాల కూటమి. ఆ సామ్రాజ్యాల టైంలోనే దేవుడు 1000 ఏళ్ల పరిపాలన అంటే ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఓ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడని దానిలో చెప్పాడే. ఈ దర్శనం అంతా జరిగింది ఎక్కడనుకున్నారు? ఇప్పుడు ఈ సంఘటన జరుగుతున్న ఇరాన్ దేశంలోనే. అయితే ఫస్ట్ నుంచి కూడా ఇరాన్ దేశానికి ఇజ్రాయెల్కి తగ్గపోరుగా అసలు బద్ధ వైరుధ్యంగా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో కూడా ఇరాన్ను హిజ్బుల్లా, హౌతీ, హమాస్ ఈ ముగ్గురిని రెచ్చగొట్టి ఇజ్రాయెల్ దేశం మీదకి పంపటం మాత్రమే కాదుండోయ్, టెర్రరిస్టులు గుహలలో టన్నర్స్లో 83వ కీర్తన రాసుకొని పెట్టుకున్నారు. అదంతా కూడా ఇరాన్ చేసే పని అని చాలా మంది కూడా తెలియచేశారు. 83వ కీర్తన ఏమని తెలుసా? ఇస్రాయేలు అను పేరు లేకుండా ఈ భూమి మీద తుడిపి వేస్తామని అమాలేకీలు, పెరిజ్జీలు, హివ్వీలు, హిత్తీలు, ఇష్మాయిలీలు అనుకొనుచున్నారు అని అంటాడు అక్కడ. కానీ దేవుడు ఆ దేశాన్ని, నా దేశాన్ని కాపాడుతున్నాను కూడా ఆ 83వ కీర్తనలు చెప్పాడు. ఇదే వీళ్ళు చేసేటువంటి రాడికల్ వాగ్దానాలు. ఇప్పుడు చనిపోయినటువంటి ఈ ఇబ్రహీం రైసీ ఈయన కూడా ఇలాంటిదే చెప్పాడు. మొన్న అణుబాంబులు వేసే అవకాశం ఉంది ఇజ్రాయెల్ దేశం మీద అని చెప్పాడు. ఆనాడు ఎస్తేరు గ్రంథంలో హామాను యూదుల్ని ఆనాడు పగబట్టిన దగ్గర నుంచి అండి ఇప్పటివరకు కాదండి, రేపు ప్రపంచం ఎండింగ్ అయ్యే వరకు కూడా వీళ్ళు పగబడుతూనే ఉంటారు, ఇది రెచ్చగొట్టుకుంటూనే ఉంటారు. ఈ యుద్ధం చిలికి పెద్దగాలేమనవుతుంది. దేవుడు అవన్నీ చూస్తున్నాడు, ఆయన హస్తం చాచుతాడు. యెరూషలేం మందిరము ఈ యుద్ధం టైంలోనే ఖచ్చితంగా కట్టే అవకాశాలని శాంతియుతంగా కట్టరు. అయితే నేనేం చెప్తానంటే బైబిల్ గ్రంథం ప్రకారము దేవుని బిడ్డల్ని ఎవరైతే టచ్ చేస్తారో అది అమెరికా అయినా, ఇరాన్ అయినా, రష్యా అయినా, బ్రిటన్ అయినా, ఎవరైనా దేవుడు మాత్రం ఎంటర్ అవుతాడు. కానీ దేవుడు పక్షపాతి కాడు. ఇష్మాయేలు సంతానానికి అంటే అబ్రహాముకి 3 సంతానం కదా, అంటే 3 భార్యలు, శారా, హాగరు అండ్ కెతూరా. ఈ కెతూరాలో కొంత భాగము అండ్ హాగర్కి ఇష్మాయేల్కి పుట్టినటువంటి భాగాలు ఇవన్నీ కూడా 68 ఇస్లాం దేశాలు. వాటితో కూడా దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు. పాత నిబంధన కాదు, నూతన నిబంధనలో ప్రవక్తను పంపిస్తున్నాను, ఆయన రక్షకుడు, నమ్మకమని చెప్పాడు. ఆ పాత నిబంధన ప్రవచనాలు వాళ్ళకి తెలుసు. కాబట్టి ప్రియులారా, మనం ఎవరిని కించపరిచి మాట్లాడటం లేదు. కానీ మనకి అన్ని మతాల వాళ్ళు అందరూ సమానమే. అసలు ఇష్మాయేలు సంతానం అయితే వాళ్ళు మన అబ్రహాము సంతానమే, మన అన్నదమ్ములే. కాకపోతే దేవుని యొక్క చిత్తాన్ని వాళ్ళు తెలుసుకోకపోయేసరికి చాలాసార్లు ఇదిగో ఇలాగనే దేవుడు చాలా భారీ స్థాయిలో ఎంటర్ అవుతూ వస్తున్నారు. ఈ అంత్యదినాలలో ఇంకా ఎక్కువ ఎంటర్ అవుతున్నాడు. నేను సంఘాన్ని బలపరిచే మెసేజ్లు ఎక్కువ చెప్తాను కదా, వాటితో పాటు ఇవి కూడా రాకడకు సంబంధించినవి కూడా చెప్తాను. మీకు తెలుసు దేవుడు ఎంటర్ అవుతున్నాడు. దేశాల మీద చాలా ప్రభావితాలు జరుగుతున్నాయి. ఏ రూట్లో నుంచి ఇది ఎండింగ్కి వచ్చిందో వాక్యానుసారంగా మనం ఒక కంట కనిపెడదాం. అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.